తీసుకో కొద్దిగా వెనక్కి పోయి మేము కూడా వచ్చాము. ఫోటో నిలబడిన వాళ్ళందరూ 2 పార్టీలు ఫోటోల్లో ఉన్నారు. ముఖ్యంగా ప్రతి పంచాయతీలోని 21 పంచాయతీ తెలుగుదేశం కార్యకర్తలు కూడా మన లోకేష్ బాబు గారు అభిష్టం ఏంటంటే ప్రభుత్వం నుండి ఏదైతే ప్రజలకి మంచి భావాలు అందుతున్నాయో అవి ప్రజల్లోకి తీసుకెళ్ళి పార్టీని బలోపేతం చేయమని చెప్పిన ఉద్దేశం. ఆ విధంగా ప్రతి పంచాయతీ టీడీపీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పద్ధతి ధన్యవాదాలు. వాళ్ళందరూ కలిసి ఫ్రీజర్ బాక్స్ ఇప్పించండి అని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన స్పందించి ఈరోజు దాదాపు 70,000 రూపాయల విలువ ఫ్రీజర్ బాక్స్ని ఈరోజు మా ద్వారా అక్కడ మా వార్డు మెంబర్ సుహాసినికి అందజేయడం జరుగుతుంది. ఈ 70,000 రూపాయలు ఇచ్చి ఆ ప్రాంత ప్రజల ఆ కష్టాన్ని నెరవేర్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఫ్రీజర్ బాక్స్ని మా తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా మా సుహాసినికి అందజేయడం జరుగుతుంది. ఆటోను బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన అభిమానిగా ఆయన కారు చీకటిలో కాంతి ఓకేనా. వందల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలందరినీ కలిసి ఈ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళందరికీ నచ్చజెప్పి 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు దేశంలోనే సగానికి పైగా పెట్టుబడులు మన రాష్ట్రంలోకి వస్తున్నాయి అంటే కేవలం అది నారా లోకేష్ బాబు గారి ఘనతగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రతి క్షణం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతూ అంచెలంచెలుగా ఆయన ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మా మిజురు మంది చెప్పినట్టు రాబోయే కాలంలో మన కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారిని ఈ చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని ఆయనకు ఆ భగవంతుడు నిండు నూనెలు ఆయురారోగ్యాలతో ఉంచాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసి రక్తదానం చేస్తున్నటువంటి ప్రతి కార్యకర్త కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం.